మన విశ్వాసాన్ని బట్టి మనం యేసు ప్రభువుని చూసామా? పోనీదన్నా చెప్పండి, చూసావా? చూడలేదు. ఆయన సిలువ వేయటం చూసామా? చూడలేదు. ఆయన సమాధి చేయటం చూసామా? చూడలేదు. ఆయన తిరిగి లేవటం చూసామా? చూడలేదు. మరి ఏంటి పరిస్థితి? ప్రభు చెప్పాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంట. హల్లెలూయా. మీరంతా చాలా ధన్యులు, మనం ధన్యులం. ఎందుకంటే చూడకుండానే నమ్మాం, విశ్వాసంతో నమ్మాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరోజు యేసు ప్రభు వారి పరిచర్యలో ఉంటే కానాను స్త్రీ వచ్చింది. వచ్చి ఆయన బతిమలాడుతుంది. ఏంటంటే, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, దెయ్యం బట్టి చాలా బాధపడుతుంది, నువ్వు కొంచెం స్వస్థపరిచయ్యా అంటే ఈయన పట్టించుకోవట్లే. ఆమెని శిష్యులు వచ్చి అన్నారు, యేసు ప్రభు ఆమెని వెనకలపడి అంత బతిమాలుతుంది కదా, కొంచెం ఆమెని ఏదో ఒక మాట చెప్పి ఆ పిల్లని బాగు చేయొచ్చు కంటే యేసు ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలీల కోసం వచ్చాను కానీ అన్యజనుల కోసం రాలా. ఇశ్రాయేలీల్లో తప్పిపోయిన వారిని తిరిగి మరలా ఈ మార్గంలో చేర్చడానికి వచ్చాను. అందుకని యేసు ప్రభు వారు తన స్వజనుల కోసం వచ్చాడు, వారి మధ్యలో జన్మించాడు, వారి మధ్యలో అద్భుతాలు చేశాడు, వారి మధ్యలో పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు, వారి కోసమే పరిచరణ ప్రారంభించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈమెన అంటున్నాడు, నేను నీ కోసం రాలేదు, నేను ఇశ్రాయేలీల కోసం వచ్చాను. నా పని ఏంటంటే ఇశ్రాయేలీల్ని బాగు చేయాలి, వారిని దేవుని వైపు తిప్పాలి, వారిని పరలోక రాజ్యం వైపు మార్చాలి అంటే ఆమంది, అది కాదయ్యా, నా కూతుర్ని బతికించయ్యా అంటే ప్రభు అంటాడు, కుక్క పిల్లల నోటి కాడ పిల్లల నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు అంటే ఇండైరెక్ట్గా యేసు ప్రభు ఆమెను ఏమన్నాడు, నువ్వు కుక్క లాంటిది అనమన్నాడు. ఆమె ఏమి బాధపడలేదు, నన్ను కుక్క అంటావా అని అతిశయపడలేదు, వ్యసనం పడలేదు, కోపగించుకుని వెళ్ళిపోలేదు. ఆమంది ఒక దీనంగా ఒక మాట ఉందండి. ఏమందో తెలుసా? అయ్యా, కుక్క పిల్లలు కూడా ఆ పిల్లలు ఆ బల్ల మీద నుంచి కింద పడేసే రొట్టె ముక్కలతో కడుపు నింపుకుంటాయి కదా. ఈ మాటకి యేసు ప్రభు గుండె పగిలిపోయింది, ఈ మాటకి యేసయ్య గుండె చలించిపోయింది. అప్పుడు ఇంకేం ఆలోచించకుండా ఒకటి అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నీ కూతుర్ని స్వస్థపరచు, తెలిపమన్నాడు.